దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలో ఎంతోమంది నటులు వస్తుంటారు పోతుంటారు, కాని కొందరు మాత్రమే చరిత్రను తిరగరాస్తారు. ఆ కొందరిలో ఒకరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్, అభిమానులు ప్రేమగా పిలుచుకునే దళపతి. కేవలం స్క్రీన్ మీద కనిపించే నటుడిగానే కాకుండా కోట్లాది మంది గుండెల్లో ఒక బలమైన నమ్మకంగా ఎదిగారు విజయ్. ఒకప్పుడు నీ మొహమేంటి, నీ నటనేంటి అని విమర్శించిన నోలే నేడు ఆయన రాక కోసం వేల సంఖ్యలో ఎదురుచూస్తున్నాయి. తమిళనాట ఎన్టీఆర్, రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో మాస్ ఇమేజ్ బక్కించుకున్న ఏకైక నటుడు విజయ్. విజయ్ గారి జీవితం పైన కనిపించే గ్లామర్ లాంటిది కాదు. ఆయన మౌనం వెనుక ఒక పెద్ద సముద్రమంత వేదన ఉంది. 1974 జూన్ 22న మద్రాసులో జన్మించారు విజయ్. తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ అప్పట్లోనే ఒక విప్లవాత్మక దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. తల్లి శోభాగారు సంగీత ప్రపంచంలో రాణిస్తున్నారు. విజయ్ చిన్నతనంలో ఇప్పుడున్నంత సైలెంట్గా ఉండేవారైతే కాదు. చాలా అల్లరి చేసేవారు. స్నేహితులతో ఎక్కువగా ఆడుకునేవారు. నవ్వుతూ తుల్లుతూ ఉండేవారు. కాని ఆయన జీవితాన్ని అతలాకుతలం చేసిన సంఘటన ఆయన చెల్లెలు విద్యా మరణం. విజయ్కు తన చెల్లెలు అంటే ప్రాణం కంటే ఎక్కువ. తన బుద్ధి చెల్లెలతో ఆడుకోవడం, ఆమెను ఎట్టుకోవడం ఆయనకు మహా ఇష్టం. కాని విధి చాలా బలీయమైనది. కేవలం 2 సంవత్సరాల వయసులోనే విద్య అనారోగ్యంతో మరణించింది. ఆ చిన్నారి ప్రాణం పోతుంటే ఏమీ చేయలేని స్థితిలో ఉన్న విజయ్ మనసు ముక్కలైపోయింది. అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న ఆ బాలుడు ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయాడు. ఆ మౌనం ఎంతటిదంటే ఆయన తల్లిదండ్రులు కూడా భయపడేంతగా. నేడు మనం చూస్తున్న ఆ వినయం, ఆ తక్కువగా మాట్లాడే స్వభావం వెనుక ఆనాటి విషాద ఛాయలు ఒక కారణం అని చెప్పాలి. తన చెల్లెలిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని తన సొంత నిర్మాణ సంస్థకు విద్యా విజయ్ ప్రొడక్షన్స్ అని పేరు పెట్టుకున్నారు. ఆ చెల్లెల జ్ఞాపకమే ఆయనను ఒక సున్నితమైన మనసున్న వ్యక్తిగా మార్చింది. చదువులో విజయ్ ఒక సగటు విద్యార్థి మాత్రమే. కాని ఆయన రక్తంలోనే సినిమా ఉంది. తండ్రి షూటింగ్స్ చూస్తూ పెరిగిన విజయ్ తనలో ఒక నటుడున్నాడని చిన్నప్పుడే గుర్తించారు. తండ్రి దర్శకత్వంలో వెట్రి, కుటుంబం వంటి చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించారు. అయితే హీరోగా మారాలనుకున్నప్పుడు ఆయనకు ఎదురైన పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. 1992లో 18 ఏళ్ల వయసులో నాళయ్య తీర్పు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు విజయ్. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఒక హీరోకి కావలసిన కనీస లక్షణాలు కూడా లేవని విమర్శకులు విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఒక ప్రముఖ తమిళ సినిమా పత్రిక విజయ్ ఫోటోను ప్రచురించి, ఇతను కూడా హీరోనా, ఇలాంటి ముఖాన్ని ప్రజలు ఎలా చూస్తారు, సినిమా పరిశ్రమ ఎటు వెళుతోంది, అసలు అద్దంలో ముఖం చూసుకున్నాడా అని చాలా హీనంగా విమర్శించింది. ఆ విమర్శలు చదివిన విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. విజయ్ కూడా ఎంతో కుమిలిపోయాడు. కాని అంతలోనే పట్టుదల పెరిగింది. తండ్రిని ఓదారుస్తూ, నాకు సమయం ఇవ్వునాన్నా, నేనేంటో నిరూపించుకుంటాను అని మాటిచ్చారు. అలా ఆ అవమానాలనే ఆయన ఇంధనరంగా మార్చుకున్నారు. తన రూపం బాలేదన్నవారికి తన డాన్స్తో సమాధానం చెప్పాలనుకున్నారు. తన నటన సరిపోదన్నవారికి తన డైలాగ్ డెలివరీతో సమాధానమివ్వాలి అనుకున్నారు. రోజుకు గంటల తరబడి డాన్స్ ప్రాక్టీస్ చేసేవారు. ఎండలో వానలో కష్టపడుతూ ఫైట్స్ నేర్చుకున్నారు. ఒక నటుడిగా తన్ను తాను చెక్కుకోవడానికి ఆయన పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఆ రోజు ఆ పత్రిక చేసిన విమర్శ నేడు విజయ్ గారు కోట్లాది మంది అభిమానులు కలిగిన దళపతి అవ్వడానికి పునాది వేసింది. ఓటమిని అంగీకరించకుండా విమర్శలను మెట్లుగా చేసుకుని ఎదిగిన ఆ పట్టుదలే విజయ్ని నేడు శిఖరాగ్రాన నిలబెట్టింది. విజయ్కు మొదటి కొన్ని సినిమాలు పరాజయం పాలైన తర్వాత 1996లో విక్రమం దర్శకత్వంలో వచ్చిన పూవే వనఖ్ఖాన్ అతని తలరాతను మార్చేసింది. ఆ సినిమాలో ఆయన నటనకు మహిళా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అక్కడి నుండి విజయ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. లవ్ టుడే, వన్స్ మోర్, కాదలుక్కు మర్యాద చిత్రాలతో కోలీవుడ్ లవ్ బాయ్గా మారిపోయారు. ముఖ్యంగా కాదలుక్కు మర్యాద సినిమాకు ఉత్తమ నటుడిగా తమిళనాడు రాష్ట్ర అవార్డును సైతం గెలుచుకున్నారు. విజయ్ గారి వ్యక్తిగత జీవితం బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. కాని దాని వెనక ఎన్నో భావోద్వేగాలున్నాయి. 2000 సంవత్సరంలో ఆయన తన వీరాభిమాని అయిన సంగీత స్వర్ణలింగంను వివాహం చేసుకున్నారు. లండన్లో స్థిరపడిన సంగీత విజయ్ నటనకు ముగ్ధురాలై ఆయనను కలవడానికి చెన్నై వచ్చారు. ఆ పరిచయం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో వివాహబంధంగా మారింది. వీరికి 2 పిల్లలు, కుమారుడు సంజయ్ మరియు కుమార్తె దివ్య. సంజయ్ ప్రస్తుతం విదేశాల్లో సినిమా మేకింగ్ కోర్సు పూర్తిచేసి దర్శకుడిగా తన కెరీర్ను ప్రారంభించే పనిలో ఉన్నారు. గత కొన్నేళ్లుగా విజయ్ పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన భార్య సంగీతతో విడిపోయారని, ఆమె లండన్లో ఒంటరిగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. విజయ్ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కూడా సంగీత కనిపించకపోవడంతో ఈ పుకార్లు మరింత పెరిగాయి. దీనికి తోడు నటి త్రిషాతో విజయ్ గతంలో గిల్లీ, కురువి వంటి హిట్ సినిమాలలో నటించారు. బయట బాగా కనిపించేవారు. దాంతో వీరి మధ్య ఏదో ఉందన్న వార్తలు అప్పట్లో బాగా వినిపించాయి.
ఇటీవల లియో సినిమాలో వీరిద్దరూ మళ్లీ కలిసి నటించడంతో ఆ రూమర్స్ మళ్లీ మొదలయ్యాయి. అయితే విజయ్ కుటుంబ సభ్యులు ఈ వార్తలను ఎప్పుడూ అధికారికంగా ధృవీకరించలేదు. విజయ్ తన వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ గోప్యంగా ఉంచుతాడు. తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్తో కూడా రాజకీయ మరియు వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం మనస్పర్ధలు వచ్చాయి. ఒకానొక దశలో తండ్రిపై కోర్టులో కేసు వేసే పరిస్థితి వరకు వెళ్లాడు. మరి ఎందుకలా? విజయ్లో ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ పాత్ర ఎంతో ఉంది కదా. కాని గత కొన్నేళ్లుగా తండ్రి కొడుకుల మధ్య ఈ దూరమేంటి అంటే, తన పేరుతో తండ్రి రాజకీయ పార్టీని రిజిస్టర్ చేయడాన్ని విజయ్ ఏమాత్రం అంగీకరించలేదు. అందుకే తన తండ్రిపైనే కోర్టుకు వెళ్లారు. నా పేరుని, ఫోటోను రాజకీయ అవసరాలకు వాడకూడదు అని ఆయన స్పష్టం చేశారు. ఒక కొడుకుగా తండ్రిని గౌరవిస్తూనే ఒక వ్యక్తిగా తన భావజాలాన్ని కాపాడుకోవడంలో ఆయన చూపిన మొండితనం విజయ్ వ్యక్తిత్వానికి నిదర్శనం. నేడు ఆయన సొంతంగా టీవీకే పార్టీని స్థాపించి సక్సెస్ అవ్వడం వెనుక ఆనాటి కఠిన నిర్ణయాలే ఉన్నాయి. అలా సినీ గ్లామర్ వెనుక విజయ్ ఎన్నో మానసిక సంఘర్షణలను, కుటుంబ సమస్యలను ఎదుర్కొన్నారు. 2000 సంవత్సరాల ఆరంభంలో విజయ్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అప్పటివరకు చాక్లెట్ బాయ్గా ఉన్న ఆయన తిరుమలై సినిమాతో తన మీసకట్టు, నడక, బాడీ లాంగ్వేజ్ని పూర్తిగా మార్చేశారు. 2004లో వచ్చిన గిల్లీ సినిమా కేవలం సినిమా కాదు, ఒక ట్రెండ్ సెటర్. తెలుగులో మహేష్ బాబు ఒక్కడు ఎంతటి విజయం సాధించిందో తమిళంలో గిల్లీ అంతకుమించి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ముఖ్యంగా సినిమాలో విజయ్ డాన్స్ చూసి అభిమానులు పూనకాళ్లతో ఊగిపోయారు. అప్పడిపోడు సాంగ్ సౌత్ ఇండియాలోనే ఒక సెన్సేషనల్ యాంథమ్గా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన పోకిరి విజయ్ కెరియర్ను మరో స్థాయికి తీసుకువెళ్ళింది. ఈ సినిమాతోనే ఆయనకు దళపతి అనే బిరుదు జనాల్లోకి బలంగా వెళ్ళిపోయింది. మధ్యలో కురివి, సురా, విల్లన్ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా విజయ్ ధైర్యం కోల్పోలేదు. 2012లో ఏఆర్ మురుగదాసన్ దర్శకత్వంలో వచ్చిన తుపాకీ సినిమాతో విజయ్ సరికొత్త రికార్డులు సృష్టించారు. 100 కోట్ల క్లబ్లో చేరిన తొలి విజయ్ చిత్రంగా ఇది నిలిచింది. ఇక్కడి నుండి విజయ్ సినిమా అంటే కనీసం 200 నుండి 300 కోట్ల వసూళ్లు రావడం ఒక ఆచారంగా మారిపోయింది. విజయ్కి సినీ పరిశ్రమలో అందరితోనూ మంచి సంబంధాలున్నాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో మంచి స్నేహముంది. ఒకరి సినిమాలో ఒకరు గౌరవించుకుంటూ రీమేకులతో ఇద్దరూ సక్సెస్ అవ్వడం విశేషం. కేవలం మహేష్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ, తమ్ముడు వంటి సినిమాలను కూడా విజయ్ తమిళ్లో రీమేక్ చేసి హిట్లు కొట్టారు. ఇక బాలీవుడ్కి వెళితే షారుఖ్ ఖాన్కి విజయ్ అంటే ఎంతో అభిమానం. జవాన్ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టంట వైరల్ అవుతున్నాయి. షారుఖ్ స్వయంగా విజయ్ ఇంటికి వెళ్లి భోజనం చేయడం వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చాటి చెబుతోంది. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్తో కలిసి జిల్లా సినిమాలో నటించి తనలోని నటుడిని మరోమారు నిరూపించుకున్నారు. డాన్స్ మాస్టర్స్ ప్రభుదేవా మరియు రాఘవ లారెన్స్ ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, విజయ్ బాడీలో ఎముకల్లేవు, కేవలం స్ప్రింగులు మాత్రమే ఉన్నాయని. అంతటి వేగవంతమైన డాన్స్ చేయడం విజయ్కి మాత్రమే సాధ్యం. అలా విజయ్ క్రేజ్ పెరుగుతున్న కొద్దీ అధికార పక్షాల నుండే ఒత్తిళ్లు కూడా పెరిగాయి. బిగిల్ సినిమా సమయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆయనను షూటింగ్ స్పాట్ నుండి విచారణకు తీసుకువెళ్లడం ఒక సంచలనం. అయితే ఆ మరుసటి రోజే షూటింగ్ స్పాట్కి వచ్చి ఒక వ్యాన్పై నిలబడి తన వేలాది మంది అభిమానులతో సెల్ఫీ దిగి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. మెర్సెల్ సినిమాలో ఉచిత వైద్యం మరియు జీఎస్టీపై ఉన్న డైలాగ్స్ తొలగించాలని పాలకవర్గాలు డిమాండ్ చేశాయి. కానీ విజయ్ వెనక్కి తగ్గలేదు. సినిమా అనేది సమాజానికి అర్థం పట్టాలి అని ఆయన నమ్ముతారు. కత్తి సినిమాలో కార్పొరేట్ సంస్థల వల్ల రైతులు ఎదుర్కొంటున్న నీటి సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇదే తెలుగులో చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 ఇంకా సర్కార్ సినిమాలో ఒక ఓటు పవరేంటో చూపిస్తూ దొంగ ఓట్లపై పోరాటం చేసే విధానం రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. మాస్టర్, లియో వంటి సినిమాలతో తన మార్కెట్ను పాన్ ఇండియా స్థాయికి తీసుకువెళ్లడమే కాకుండా తన సినిమాల ద్వారా నిరంతరం ప్రజల్లో చైతన్యం నింపారు. ఈ ధైర్యమే నేడు ఆయనను రాజకీయాల్లో ఒక తిరుగులేని శక్తిగా నిలబెట్టింది. అసలు విజయ్ రాజకీయాలకు రావడమనేది రాత్రికి రాత్రే జరిగిన మార్పు కాదు. దీని వెనుక దశాబ్దకాలపు ప్రణాళిక ఉంది. తన అభిమాన సంఘం విజయ్ మక్కల ఈ ఎక్కను కేవలం సినిమా ప్రచారానికే పరిమితం చేయకుండా ఒక సేవా సంస్థగా తీర్చిదిద్దారు. తమిళనాడులోని ప్రతి గ్రామంలోనూ గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం, ఉచితంగా పాలు, రొట్టెలు పంపిణీ చేసి విజయ వినియోగం కేంద్రాలను నడపడం ద్వారా ఆయన అట్టడుగు వర్గాలకు చేరువయ్యారు. ముఖ్యంగా కరోనా సమయంలో మరియు గజతుఫాను బాధితులకు ఆయన చేసిన సేవలు ప్రజల్లో ఆయనపై నమ్మకాన్ని పెంచాయి. 2024 ఫిబ్రవరి 2న విజయ్ తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజకీయాల్లో నాకు కేవలం ఒక హాబీ కాదు, అది నా లోతైన ఆశయం అని ప్రకటించారు. తన పార్టీ జెండాను ఆవిష్కరించినప్పుడు అందులో ఉన్న వాగే పువ్వు పురాతన తమిళరాజుల విజయానికి సంకేతమని వివరిస్తూ తన రాజకీయ సిద్ధాంతం సెక్యులరిజం మరియు సామాజిక న్యాయం అని స్పష్టం చేశారు.
ఆయన తన పార్టీ మొదటి భారీ బహిరంగ సభను విక్రవాండిలో నిర్వహించినప్పుడు లక్షలాది మందిగా తరలివచ్చిన జనసందోహం తమిళ రాజకీయాల్లో కొత్త మార్పు రాబోతోందని చెప్పకనే చెప్పింది. అయితే భార్య మాత్రం ఇందుకు కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పనిచేస్తాను అనే నినాదంతో ఆయన ప్రజల్లోకి వెళ్లారు. కుల వివక్షలైన సమాజం, యువతకు ఉపాధి కల్పన మరియు తమిళనాడు రాష్ట్ర హక్కుల పరిరక్షణే తన లక్ష్యాలని ఆయన నొక్కి చెబుతున్నారు. ఆయన జీవితం మనకు నేర్పే పాఠం ఒకటే: మనల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే వాదనలతో కాదు, మన సక్సెస్తోనే సమాధానం చెప్పాలి. నటుడిగా ఆయన ప్రస్థానం ముగిసినా ప్రజానాయకుడిగా ఆయన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.